ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టిస్ట్లో ఉద్యోగాలు ఇక 10వ తరగతి పాస్ అయితే చాలన్నమాట. 1743 పోస్టులు, చివరి తేదీ ఎంపిక విధానం, జీతం 60,000 అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతుంటే వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సంబంధించి నిరుద్యోగులకు శుభవార్త, తెలంగాణ ఆర్టిస్ట్లో ఉద్యోగాలు పడ్డాయన్నమాట. ఇక డ్రైవరు అదేవిధంగా శ్రామిక్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. భర్తీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ఖాళీలు వచ్చేసి 1743 ఉంది. అక్టోబర్ 8 తారీఖున అంటే మనకు ఇక ఇటీవల కాలంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. 8 తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్టోబర్ 28 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం ఖాళీలు ఇక వేకెన్సీ వివరాలు ఎలాంటి పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇందులో 1000కి పైగా డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 743 శ్రామిక ఉద్యోగులు అయితే ఉన్నాయి. ఆయా పోస్టుల బట్టి ఐటీఐ కావచ్చు, 10th పాస్ అయి ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నమాట. పనిచేసిన అనుభవం కూడా ఉండాలని చెప్పేసి ఇక మొత్తానికి 2025 జూలై 1కి డ్రైవర్ పోస్టులకు సంబంధించి 22 నుంచి 35 ఏళ్ళ అయితే వయసు ఉండాలన్నమాట. ఇక ఇందుకు సంబంధించి శ్రామిక పోస్టులు 10 నుంచి 30 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి 10 ఏళ్ళు, ఈఎస్ఎంఎస్ అనగా అభ్యర్థులకు సంబంధించి 3 ఏళ్ళు. అంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ వచ్చేసి సడలింపులు అయితే వయసు అనేది సడలింపు ఇచ్చారనమాట. ఇక జీతం ఎలా వస్తుంది ఏంటంటే డ్రైవర్కి అయితే ఎంపిక చేసినప్పుడు 20,960 రూపాయల నుంచి 60,000 వరకు. అదైతే శ్రామిక పోస్టులకు సంబంధించి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 16,550 రూపాయల నుంచి 45,030 రూపాయలు వస్తుందన్నమాట. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఫీజు అనేది డ్రైవర్ పోస్టులో అప్లై చేసుకున్న అభ్యర్థులకు 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు, మిగతా వారికి 600, శ్రామిక పోస్టులకు సేమ్ యాజ్గా 200 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా ఇతరులకైతే 400 రూపాయలు. ఎంపిక ఎలా చేస్తారు ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్, పిఎంటీ కావచ్చు, మెడికల్ టెస్ట్ చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ చేసిన తర్వాత అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు అనమాట. తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఆర్టిస్టులో ఉద్యోగాల కోసం 10th పాస్, ఇటు ఐటీఐతో ఎదురు చూస్తున్న వారందరికీ కూడా